పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీని కాపాడుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఎట్టకేలకు భీమవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిని ఏర్పాటు చేసింది. అయితే ఎన్నికల వరకు ఇన్ఛార్జిని కొనసాగిస్తారా లేక ఇన్ఛార్జిని మార్చుతారా అనే సందేహాలు కార్యకర్తల్ని వెంటాడుతున్నాయట. వైసీపీ ఆవిర్భావం నుంచి భీమవరం ఇన్ఛార్జిగా గ్రంథి శ్రీనివాస్ పనిచేశారు. అంతేకాదు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్పై విజయం సాధించారు ఆయన. కానీ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దూరమయ్యారు. అప్పటి నుంచి భీమవరంలో వైసీపీకి ఇన్ఛార్జి లేరు. గ్రంథి శ్రీనివాస్ తిరిగొస్తారని అధిష్టానం ఎదురుచూసింది. అసంతృప్తిని చల్లార్చేందుకు జిల్లా మాజీ మంత్రులతో పాటు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ వైసీపీలోకి తిరిగి వచ్చేందుకు గ్రంథి శ్రీనివాస్ ఆసక్తి చూపలేదు. దీంతో సీనియర్ నేత చినమెల్లి వెంకటరాయుడుకి భీమవరం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది వైసీపీ. భీమవరం రూరల్ రాయలంకు చెందిన వెంకటరాయుడు గతంలో గ్రామ సర్పంచ్గా, రూరల్ జడ్పీటీసీగా పనిచేశారు. వైసీపీ సేవాదళ్ రీజనల్ కోఆర్డినేటర్గా కాపునాడు జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు నిర్వహించారు. భీమవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేనల బలం పోటాపోటీగా ఉంది. మరి అటువంటి చోట తమ పార్టీ తరఫున నిలబడే నేత ఎలా ఉండాలనే దానిపై వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. గ్రంథి శ్రీనివాసులా దూకుడుగా వ్యవహరించే నాయకులు అవసరమని క్యాడర్ భావిస్తోంది. మరి చినమెల్లి వెంకటరాయుడు ఎంతవరకు ప్రభావాన్ని చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే చినమెల్లి వెంకటరాయుడు ఇన్ఛార్జ్ పదవి పర్మనెంట్గా ఉంటుందా లేక మారుతుందా అనే అనుమానాలు కార్యకర్తలను వెంటాడుతున్నాయి.